కిట్టు మన పనులన్నీ వదులుకుని ఈ కొంటి పిల్లని కలబడి జరగడం ఏమైనా బాగుందా? పోనీలేమని, చిన్నపిల్ల 2 రోజులు ఊరికి వెళ్ళిపోతుంది. అట్లాగా? ఇదిగో బాబు, ఈ సెట్ నీ దగ్గర ఉంచుకో. అవును, ఇక్కడ ఏముందని ఈ పిల్ల మన ఇక్కడ తీసుకొచ్చింది? ఇది సైన్స్ ఎగ్జిబిషన్, చూడాలని అడిగింది, అందుకే తీసుకొచ్చాను. ఏమైంది? సూపర్ బొమ్మ. ఏంటిది? ఎక్కడిది? కొట్టేసా. ఇదిగో, ఈ పిల్ల కొట్టేయడం బాలేదు, దాచుకునే చోటు బాలేదు. అక్కడ చూడు. ఏంటి? నాకు చిలక బొమ్మ కావాలి. రా, కొనిస్తాను. నువ్వు కొట్టేసేవాలి. ఏంటి? టిష్యూ. వీల్లేదు, కావాలంటే డబ్బులు ఇచ్చి కొనిస్తాను. దొంగతనం తప్పు. అయ్యగారు ఏమన్నారు? రామా. అమ్మా కిట్టు, ఎందుకు భయపడతావు? దొంగతనం చేయడంలో థ్రిల్ ఉంది తెలుసా? అట్లాంటివన్నీ మాకేం తెలీదు, ఓన్లీ అప్పడం. అవునా? మన ఆంధ్రాలో యంగ్స్టర్స్ అంతా దద్దమ్మల్లా ఉన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ కే పరువు సమస్య, ప్రెస్టేజ్ ప్రాబ్లం. డూ ఆర్ డై. ప్లీజ్. సుగు ఆశపడుతుంది కదమ్మా. రెడీయా? అజూట్. యూ వాంట్ దిస్ సార్? ఈ తాడు పట్టుకు లాగితే దొంగ దొంగ నడుస్తుంది. ప్రైస్ 400 రూపీస్ సార్. నేను అట్లా అనుకోలే. ఈ బొమ్మ నిన్ను దొంగ దొంగ అన్నప్పుడు నీ మొఖం చూడాలి. అబ్బా, ఎర్ర టొమాటో. కాసేపు నోరు మూసుకుని ఊరుకుంటావా? పదని వెళ్దాం. అయ్యో, నేను ఇంకా పూర్తిగా చూడలేదు. రా ప్లీజ్. నేను రాను, మీ ఇద్దరు చూసిరండి, నేను బయట ఉంటాను. బాయ్. హిట్ అయినా పర్వాలేదు, ట్రై చేశాడు. నువ్వు దండగా భయపడి పారిపోయావే. ఎవరిని చూసి అంటున్నా? అది ఒకటేనా? డిష్యూ కాదు, అజూట్. డూ ఆర్ డై. ట్రై. చిన్న చిన్న వయసులో అది మన సైజులో అటు ఇటు ఎవరి కొరకు చూచెను, అది 1 నిమిషం సుఖానికై వేచెను. చప్పట్లు కొడితే లైట్లు వెలుగుతాయా? చప్పట్లు కొడితేనే కాదు, ఎక్కడ కొట్టినా లైట్లు వెలుగుతాయి. సో ఫైన్. ఇక్కడే ఉంది, అక్కడికి రా, ఇంకా చాలా ఉన్నాయి. రా, కమాన్. దిస్ ఇస్ వెరీ నైస్. జపాన్ మేక్. ఆఫీస్కి రండి. ఆఫీస్ కనుక అరే, ఒక నిమిషం వచ్చి వెళ్ళండి. పనులు ఉన్నాయండి. రండి. అది కాదండి, తప్పండి. నేను బంగులు కాదని చెప్పరా? వదలరా.
శరణయ్య అక్క. వీళ్ళందరినీ పోలీసులకు అప్పగించండి. ఎస్ సార్. ముందు ఆ పని చేయండి సార్. అది వదిలేసి నాలాంటి డీసెంట్ పీపుల్ని ఆఫీసులో కూర్చోబెట్టకండి. వెళ్ళండి. న్యూసెన్స్ పీపుల్. మగాళ్ళు ఆడాళ్ళ మీద చెయ్యేస్తే ఎవరి తప్పు చచ్చిపోతారని అడిగావు. వాడు మగాడు నీ మీద చెయ్యేశాడు. ఇప్పుడు నీకు చచ్చినంత పనేంది కదా. మా ఢిల్లీలో ఇవన్నీ సహజం, తప్పు లేదని ఆ రోజు అన్నావు. అక్కడ అది సహజమే, ఇది సహజమే. దీన్ని నువ్వు సహజంగా సాధారణంగా తీసుకోగలిగావా? చెప్పు. ఇటు చూడు, లక్షణంగా ఉంటుంది సుశీల. దీని ఒంటి మీద ఎవరూ చేయవేరు. ఏ తను సంప్రదాయంగా ఉంటుంది కనుక. కలుపుకొరగా ఉండొచ్చు, కవ్వించకూడదు. చిలిపిగా ఉండొచ్చు, చిక్కులు కొని తెచ్చుకోకూడదు. ఇది నిన్నే నీకు చెప్పేవాడిని, కానీ నీ బుర్రకి ఎక్కదు. ఎందుకంటే నీ వయసులో ఉన్న వాళ్ళకి సలహాలు నచ్చవు, సలహాలు ఇచ్చేవాళ్ళు నచ్చరు. ఇది సలహా కాదు, బాధ్యత.